హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. తలస్నానం ఆ రోజు చేశారంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయట. ఈ విషయం మీకు తెలుసా? చాలామందికి స్నానం చేయడం అంటే కేవలం తలకు నీళ్లు పోసుకొని రావడమే వరకే తెలుసు. అలాగే పురుషులైతే అసలు ఏ రోజైనా పట్టించుకోరు. ఉదయం సాయంకాలం తలస్నానం చేస్తారు కొంతమంది. కొంతమంది అయితే వారం, వజ్రం, రోజు ఇలా గడియలన్నీ చూస్తూ ఉంటారు. కొంతమంది ఎటువంటివి పట్టించుకోకుండా సాధారణంగా జీవిస్తుంటే కొంతమంది అన్నీ పట్టించుకుంటూ చాదస్తంగా ఉంటారు. ఇలా వారంలో తలస్నానం 2, 3 సార్లు చేస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది ప్రతిరోజు తలస్నానం చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది వారం, వజ్రం, రోజు, గడియలు ఇలా చూస్తూ ఉంటారు. అయితే వారం అంటే 7 రోజులు. 7 రోజుల్లో మనకి ఏ రోజు చేస్తే తలస్నానం ఎటువంటి ఫలితం కలుగుతుంది? అలాగే మనం కొన్ని రోజుల్లో తలస్నానం చేయటం వల్ల మనకి శత్రువులు ఎక్కువవుతారట. అలాగే వారంలో ఒకరోజు తలస్నానం చేయటం వల్ల మనకి ఆర్థికంగా కలిసి వస్తుంది. మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్తుంది. అయితే మనకి మంచి జరిగే రోజు ఏది? ఏ రోజు తలస్నానం చేస్తే మనకి లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది? అలాగే ఏ రోజు తలస్నానం చేస్తే మనకు శత్రువులు పెరుగుతారు? అలాగే ఏ రోజు తలస్నానం చేస్తే అప్పుల బాధలు పెరుగుతాయి, ఆర్థికంగా మనం బలహీనపడతాము? ఇప్పుడు ఈ వీడియోలు క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. అలాగే భక్తి ధర్మ మార్గం ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అయితే తలస్నానం వారంలో ఆ రోజు చేస్తే అన్ని శుభాలే జరుగుతాయట. తలను తడవనివ్వకుండా కేవలం భుజాలపై నుంచి నీళ్లు పోసుకొని చేసే స్నానాన్ని కేవలం స్నానం అంటారు. కానీ తలస్నానం అనరు. తలస్నానం అంటే తలపై నుంచి కూడా నీళ్లు పోసుకుంటే దాన్ని తలస్నానం అంటారు. పురుషుల్లో సాధారణంగా స్నానం చేసేవాళ్ళు చాలా తక్కువ. దాదాపు అందరూ తలస్నానమే చేస్తారు. కానీ మహిళలకు రోజు తలస్నానం చేయడం సాధ్యపడదు. ఎందుకంటే వారికి తల వెంట్రుకలు చాలా పొడవుగా ఉంటాయి. కాబట్టి ఆరటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల రోజు తలస్నానం చేస్తే జలుబు, జ్వరం లాంటివి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు వారంలో 2, 3 రోజులు మాత్రమే తలస్నానం చేస్తారు. పురుషులైతే ఒక్కొక్కరు ప్రతిరోజు తలస్నానం చేస్తారు. వాళ్ళకి ఎంట్రుకలు చాలా చిన్నగా ఉంటాయి. త్వరగా ఆ జుట్టు అనేది ఆరిపోతుంది. అందుకే వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేసినా వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ప్రత్యేకించి స్త్రీలు పూజలు, వ్రతాలు, పండుగలు, అకేషన్లు, ఫంక్షన్లు ఇలా ఏదైనా సందర్భాల్లోనే తలస్నానం చేస్తారు. వారంలో కొన్ని ముఖ్యమైన రోజుల్లోనే తలస్నానం చేస్తారు. అలాంటి సమయంలో ఏ రోజు తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది? ముఖ్యంగా ఇంట్లో పురుషుడు ఇంటి పెద్దగా ఉంటాడు. అటువంటి పురుషుడు ఏ రోజు తలస్నానం చేస్తే లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది? అలాగే ఏ రోజు తలస్నానం చేస్తే వాళ్ళు చేసే వ్యాపారంలో, వృత్తిలో శత్రువులు ఎక్కువగా పెరుగుతారు? అంటే ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు ఎదగటం చూసి ఈర్ష్య పడుతూ ఉంటారు. అలా ఈర్ష్య పడేవారే మనకి శత్రువులుగా మారుతారు. అయితే వారంలో ఏ రోజు మనం తలస్నానం చేయటం వల్ల ఇలా శత్రువులు పెరుగుతారో తెలుసుకుందాం. అయితే తలస్నానం 2 రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి సాధారణ తలస్నానం, రెండవది తలంటు స్నానం. సాధారణ తలస్నానం అంటే ఎప్పటిలాగే తలకు నీళ్లు పోసుకొని చేసే స్నానం తలస్నానం అంటారు. తలంటు స్నానం అంటే మాత్రం ఒంటికి, నెత్తికి నూనె రాసుకొని ఆ తర్వాత కుంకుడుకాయ రసం లేదా షాంపుతో చేసే స్నానం తలస్నానం. తలలో మురికిపోవటానికి వారంలో 2, 3 సార్లు చేస్తూ ఉంటారు ఇలాంటి స్నానం. ఇప్పుడు నడిచే ఈ బిజీ లైఫ్లో అలాంటి తలస్నానం చేయడం చాలా కష్టం అయిపోయింది. సింపుల్గా తలకి నీళ్లు పోసుకొని షాంపుతో తలస్నానం చేస్తూ ఉంటారు. తలంటు స్నానం మాత్రం కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో, ఆలయాలకు వెళ్ళే రోజుల్లో మాత్రమే చేస్తారు. దీన్నే అభ్యంగ స్నానం అని కూడా అంటారు. సాధారణ స్నానాల సంగతి పక్కన పెడితే
తలంటు స్నానం విషయానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయట. తలంటు స్నానం సూర్యోదయానికి ముందే లేస్తే చాలా మంచిది. అలాగే సూర్యోదయం ముందే తలస్నానం చేయాలి. పొద్దుపోయిన తర్వాత లేదంటే ఏదైనా తిన్న తర్వాత తలంటు స్నానం చేస్తే దాని ఫలితం ఉండకపోగా అనారోగ్య సమస్యలు కలుగుతాయట. అయితే కొద్దిగా వయసైన వారు, వృద్ధులు మాత్రం కొద్దిగా పొద్దు పొడిచిన తర్వాత స్నానం చేసినా పర్వాలేదంట. అయితే ఈ తలంటు స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. వారంలో కొన్ని రోజులు ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే చేయాలట. వేరే రోజుల్లో చేస్తే మంచిది కాదట. తలకి స్నానం చేసేటప్పుడు కుంకుడుకాయ కానీ షాంపుతో కానీ తల అంటుకుంటూ ఉంటారు. అలాంటి స్నానాన్ని తలంటు స్నానం అంటారు. ముఖ్యంగా బుధ, శనివారాల్లో తలంటు స్నానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది. మిగతా రోజుల్లో తలంటు స్నానం చేస్తే ప్రతికూల ఫలితాలు కలుగుతాయట. ఆదివారం రోజు తలంటు స్నానం చేస్తే అనారోగ్యం కలుగుతుందట. సంతానానికి కీడు చేకూరుతుందట. సోమవారం తలంటు స్నానం చేస్తే లేనిపోని ఆందోళన కలుగుతుందట. ఏదో తెలియని భయం వెంటాడుతుంది. శరీరం కాంతి కోల్పోతుంది. అందుకే ఆదివారం రోజు తలంటు స్నానం చేయొద్దట. మంగళవారం తలంటు స్నానం చేస్తే ఆయుక్షీణం కలుగుతుందట. భర్తకు విరోధం, అపాయం కలుగుతుందట. భర్తతో మీకు విరోధం ఎక్కువవుతుందట. అదేవిధంగా గురువారం రోజు తలస్నానం చేస్తే ధన వ్యయం కలుగుతుందట. శత్రుబాధలు అధికమవుతాయట. అశాంతి కలుగుతుంది. శుక్రవారం తలంటు స్నానం చేస్తే అశాంతి కలగడమే కాక రోగాలు ఎక్కువవుతాయని, అందుకే ఆయా రోజుల్లో తలంటు స్నానం చేయకూడదట. అయితే బుధవారం తలంటు స్నానం చేస్తే అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. కీర్తి, సంపద, ధనలాభం కలుగుతుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. అలాగే శనివారం తలంటు స్నానం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి. ఆయుస్సు వృద్ధి చెందుతుందట. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. అంతేకాక క్రమం తప్పకుండా బుధవారం, శనివారాలలో తలంటు స్నానం చేస్తే దరిద్ర దేవత మనలను విడిచి వెళ్తుందట. అయితే పండుగల్లో, పబ్బాల్లో వచ్చినప్పుడు మాత్రం ఈ వారాలు, వజ్రాలు, రోజులు, గడియలనే నిబంధనలు వర్తించవట. పండగ రోజులలో మంగళవారమైనా ఏ రోజైనా పండగ పర్వదినాల్లో పోసుకోవచ్చు. తలంటు స్నానం చేయవచ్చు. ఆ పండుగ పర్వదినం ఏ వారం వచ్చినా తలంటు స్నానం చేసుకోవచ్చట. అదేవిధంగా పైన నిబంధనలన్నీ తలంటు స్నానానికే కానీ తల స్నానానికి కాదంటూ మీ అవసరాలను బట్టి మీరు వారం, వజ్రం అనే పట్టింపులు చూసేవారైతే ఇలా బుధవారం, శనివారం రోజుల్లో తలస్నానం చేస్తే చాలా మంచిది.